అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వైఎస్ బాబు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, సంతాన సాఫల్యత నిపుణుడిని. ఇప్పుడు అర్జెంటుగా ఈ సమయంలో ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మనకి అనుకోకుండా ఒక ప్రయాణం వచ్చింది. ఇప్పుడే మనకు ఆ ప్రయాణం కూడా కన్ఫామ్ అయింది. కాబట్టి మనం ఆ ప్రయాణానికి తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరవ్వాలి. కాబట్టి తప్పనిసరిగా హాజరవ్వాల్సిన కార్యక్రమం కాబట్టి నేను మీకు ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇప్పుడు ప్రజలందరి దగ్గరికి చేరింది. అదే కాకుండా ఎంతోమంది డాక్టర్లకు కూడా మన్ననలను పొందుతుంది. డాక్టర్లు కూడా ఈ ఫార్ములా గురించి తెలుసుకోవాలని, దాన్ని ఆచరించాలని, దాన్ని కూడా వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి పేటెంట్ దశలో మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అవి రకరకాల దశల్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి మనము దేశ విదేశాల్లో మనము మిగతా డాక్టర్లకి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయటం, వారి యొక్క ఆమోదం పొందటం, అలాగే అక్కడున్న ప్రభుత్వాలకు కూడా మన ఫార్ములా తెలియజేసి అన్ని దేశాలకి అంగీకార యోగ్యంగా తయారయ్యి ఇది ఒక టెక్స్ట్ బుక్లోకి ఎక్కాలి. మిగతా రాబోయే తరం డాక్టర్లు చదువుకోవాలి. తద్వారా ఈ ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఈ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనే రహదారిని అందరూ ఫాలో అయ్యేటట్టు చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని మా ప్రయత్నం. అందుకు గాను మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మరి అనేక దేశాలు చక్కగా మద్దతు పలుకుతున్నాయి, మనకు అంగీకారం కూడా తెలుపుతున్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి మనం హాజరవ్వాల్సి ఉంది. కాబట్టి మనం వ్యక్తిగతంగా హాజరయ్యి మన యొక్క మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి అక్కడ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మనం జూలై 3వ తారీఖున జూలై 3వ తారీఖు నుంచి మరి నేను అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి జూలై 3వ తారీఖు అంటే శుక్రవారం నుంచి జూలై 12వ తారీఖు ఆదివారం వరకు మన హాస్పిటల్కి సెలవు ప్రకటిస్తున్నాము. జూలై 3వ తారీఖు ఈ శుక్రవారం నుంచి జూలై 12వ తారీఖు అంటే వచ్చే ఆదివారం, ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం వరకు హాస్పిటల్కి సెలవు ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఒకవేళ ఈ మధ్య సమయంలో మీరు ఎవరన్నా రావాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ప్రోగ్రామ్స్ పెట్టుకుని మరి ఏమన్నా రిజర్వేషన్లు బుకింగ్లు చేసుకుంటే వాటిని దయచేసి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవాల్సిందిగా మీ జర్నీని కోరుతున్నాను. అలాగే జూలై 12వ తారీఖు అంటే 13వ తారీఖున మన హాస్పిటల్ సోమవారం మళ్ళీ రీఓపెన్ అవుతుంది. జూలై 13న రీఓపెన్ అవుతుంది. అలాగని జూలై 13నే అందరికీ అపాయింట్మెంట్లు అయితే ఉండవు. జూలై 13 నుంచి ఒక 5-6 రోజుల పాటు కేవలం ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ ఉండదు. ఒకేసారి అందరూ వస్తే ఇక్కడ ఇబ్బంది కాబట్టి సర్వీసెస్ ఇవ్వడం. కాబట్టి జూలై 13, 14, 15 ఆ తారీఖుల్లో ముందుగా మనము ఎమర్జెన్సీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాం. అంటే ముఖ్యంగా ఈ వారం 10 రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్లు అయ్యి మందులు తీసుకోవడానికి రావాలనుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ఈ వారం రోజుల్లో కన్ఫర్మ్ అయిన వాళ్ళకి మన మందులు అనేది అత్యవసరం. కాబట్టి వారు ఎప్పుడైనా సరే యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే ఇమీడియట్గా మన హాస్పిటల్కి టెలికాలర్లకి ఇన్ఫామ్ చేయండి. మన వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అనేది మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అనేది అక్కడే మీ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లోను బ్లడ్ టెస్ట్ సెంటర్లోను చేయించి ఆ రిపోర్ట్స్ పెడితే మన వాళ్ళు అది కన్ఫామా కాదా చెప్తారు. కన్ఫామ్ అనుకున్నప్పుడు మీకు కొన్ని రకాలైన మందులు పెడతారు.